ఫ్రెండ్స్ నమస్తే అండి. దొండకాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాం. ముందుగానే దొండకాయని చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని 2 చిలుకలుగా చేసుకోండి. అలాగే టమాటాలు కూడా 2 తీసుకుని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఉప్పు పసుపు కారం అంతే, ఎంతో రుచిగా ఉంటుంది. కొంతమంది దొండకాయ కూర అంటే తినరు, ఇలా వండుకోండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ తింటున్నట్టు ఫీలింగ్గా రాదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మన ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుని బాగా మగ్గబెట్టండి. తర్వాత మన పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని అంటే బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయ అంతా మగ్గిపోయిన తర్వాత మగ్గడంలోనే ఉంటుంది కూర అంతాను. మనం చిన్నగా కట్ చేసుకుని దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, మొత్తం దొండకాయ ముక్కలన్నీ వేసేసేయండి. దీన్ని కూడా మగ్గపెట్టేసుకోవాలండి. దొండకాయలు కూడా దొండకాయల వాటర్ అంతా పోయి దగ్గరికి వచ్చేస్తాయండి. అప్పుడు దాకా మనం మగ్గపెట్టుకుంటానే ఉండాలండి. ఇలాగ మగ్గిలాగా ఒక్క విషయం చెప్తాను మళ్ళీ. ఈ రోజుల్లోనూ ఒక వస్తువు లేకపోతే అసలు ఉండలేకపోతున్నాం అండి. అదేంటో నాకు కనిపెట్టి చెప్పండి. ఒకవేళ పోయినా కానీ వెంటనే మళ్ళీ అది మన ఇంట్లోకి వచ్చేయాల్సిందే. అదేంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఒకవేళ తెలియలేదు అని ఎవరైనా మెసేజ్ పెడితే కనుక అప్పుడు నేను చెప్తాను అదేంటో. అయితే దొండకాయ కూడా మగ్గిపోయిన తర్వాత మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, టమాటాలు కూడా వేసేసుకొని బాగా మగ్గపెట్టేసుకోవాలండి. టమాటా కూడా బాగా గుజ్జంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని ఎంత కావాలంటే అంత తిప్పేసుకోవాలి. కారం వేసుకున్న వెంటనే ఆల్రెడీ నేను చెప్పాను కదా మాడిపోతుంది, అందుకనే వెంటనే వేసేసుకొని ఒక 2 సెకండ్స్ తర్వాత మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకోండి. అంతే అండి, మన దొండకాయ కూర అనేది వాటర్ అంతా అబ్జర్వ్ చేయాలి, అంటే మొత్తం దగ్గరికి మగ్గిపోవాలి. ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టుకుని చేసుకోండి. ఎంతో రుచికరమైన మన దొండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఏమి మసాలాలు లేకుండా. ఇందులోని చాలా రకాలు ఉంటాయి, మసాలా పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి వండుతారు. ఆల్రెడీ దొండకాయ డైజెషన్ అవ్వదు కాబట్టి మనం ఒక్కొక్కసారి ఇలాంటి కర్రీ కూడా వండుకోవచ్చు. ఇంకెప్పుడైనా డిఫరెంట్గా తినాలంటే ఫ్రై ఒకటి అవి మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను. అంతే సర్వ్ చేసుకోవడం ఎంతో ఈజీ అయినా సింపుల్ దొండకాయ టమాటా కర్రీ అండి, చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.